ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. ఆయన వారిని విడిచి వెళ్ళిన తర్వాత తన శిష్యులను తీర్చిదిద్ది నడిపించుటకు మరొక బోధకుని ఆయన పంపాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు మనకు బోధకుడు. మనం ఆయన సర్వాన్ని శ్రద్ధతో వినాలి. మనం ఆయన మాటలు వినేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. లేకపోతే మనం తప్పిపోయే ఆస్కారం ఉంది. యేసు ప్రభు పాపంను గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకంను గూర్చియు ఒప్పుకొని చేయను. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, నా ఉపదేశకుడా, నా మార్గదర్శి, ఎన్నోసార్లు నీ సహాయాన్ని తీసుకోవడం మర్చిపోయాను. నీవు లేకుండా నేను వ్యర్థుడనని ఇప్పుడు తెలుసుకున్నాను. నీ జ్ఞానాన్ని నాపై కుమ్మరించు తండ్రి. నీ పవిత్రమైన ఆత్మకై నీకు వందనములు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.